మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీ నంబర్ 150. ఇది కలెక్షన్ల పరంగా 164 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. రీ ఎంట్రీతో చిరంజీవి సత్తా చాటిన సినిమా హిట్ అయిన నేపథ్యంలో టీవీ ఛానళ్లు ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడ్డాయి. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా కావడం ఒక విశేషం అయితే ప్రసార హక్కులు దక్కించుకోవడానికి అనేక ఛానళ్లు పోటీ పడ్డనట్టు తెలుస్తుంది. దీంతో రేటు 12 కోట్ల రూపాయల వరకు పలికినట్టు తెలుస్తుంది. మరి చిరంజీవి సినిమా శాటిలైట్ రైట్స్ భారీ స్థాయి రేటును పలికిన పవన్ కళ్యాణ్ తాజా సినిమా ప్రసార హక్కుల రేటు స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. పవన్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమా ఏకంగా 12 కోట్ల 50 లక్షల రూపాయలు అమ్మారట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ సినిమా చిరు సినిమా స్థాయి కన్నా ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకోగలిగినట్టు తెలుస్తుంది. తేడా 50 లక్షల రూపాయలు అయినప్పటికీ ఎక్కువ రేటు పవన్ కళ్యాణ్ సినిమాకే పలికింది. ఏది ఏమైనా ఖైదీ నంబర్ 150 సినిమాకు నిర్మాత రామ్ చరణ్ తేజకు శాటిలైట్ రైట్స్ బోనస్ గా వచ్చినట్టు తెలుస్తుంది. మీరు మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులా అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టీవీ9 ఫోకస్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ9 ఫోకస్.